this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1800 hair transplants passionately and still complete. Hair transplant నేను అఫోర్డ్ చేయలేను, మరి నాకు ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా హెయిర్ తెప్పించుకోవడానికి అని చాలామంది అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నిజంగా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా? మీకు ఉన్న హెయిర్ ఫాల్కి నార్మల్గా సింపుల్ మెడికేషన్ వాడితే ఒక రిజల్ట్ వస్తుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు అవసరమే లేదు కదా. సపోజ్ మీకున్న హెయిర్ ఫాల్ ఒక నార్మల్ హెయిర్ ఫాల్ అనుకోండి, లేదా టిలోజన్ ఎఫ్లే అనుకోండి, మీకు అసలు మెడికేషన్ కూడా అక్కర్లేదు కదా. సింపుల్ డైట్తోనే, ప్రాపర్ స్లీప్తోనే మీకు జుట్టు వచ్చేస్తుంది. సో మీకు వచ్చిన హెయిర్ ఫాల్ ఏ టైపు అనేది ఫస్ట్ కనుక్కోవాలి. సపోజ్ నిజంగానే కనుక్కున్నాము, మీకు బాల్డ్నెస్సే వచ్చింది, ఇంకా ఎక్కువ బాల్డ్నెస్సే వచ్చింది అనుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అఫోర్డబుల్ కాదు అని ఫీల్ అవుతున్నారు. అటువంటప్పుడు యూజువల్గా ఒక సేఫ్ పద్ధతి ఉంది, అదేంటి అంటే హెయిర్ ప్యాచ్ అంటాం. ఇది కంపారిటివ్గా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అండ్ దాన్ని ఏం చేస్తారు అంటే టేప్స్తో కానీ గ్లూతో కానీ తల మీద అతికిచ్చేస్తారు. అతికిచ్చేసి దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 days కానీ 30 days కానీ ఒకసారి అది తీసేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ దాన్ని అతికించుకోవాల్సి ఉంటుంది. ఇది మంచి లుక్కే ఇస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే విగ్ ఎప్పటికైనా విగ్గే, న్యాచురల్ హెయిరే. బట్ ఒకవేళ మీరు హెయిర్ స్టైల్ నాకు కావాలి అనుకున్నట్లయితే ఈ ఆప్షన్ అయితే ఉంది. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా అఫోర్డబుల్. మీ దగ్గర కనుక పాన్ కార్డు, మీ అడ్రస్ ప్రూఫ్స్ ఉన్నాయంటే ఈజీగా బజాజ్ ఈఎంఐలో కూడా అది చేయించేసుకోవచ్చు. లేదా క్రెడిట్ కార్డు ఉంది, లేదా డెబిట్ కార్డు ఉంది అన్నా కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇంత సింపుల్గా మీకు న్యాచురల్ హెయిర్ వస్తున్నప్పుడు అన్నెసరీగా ఈ విగ్గుల జోలికి కానీ లేదా ప్యాచ్ల జోలికి కానీ ఎందుకు వెళ్తారు? సపోజ్ మీరు హెయిర్ ప్యాచే వాడుతున్నారు లేదా హెయిర్ విగ్గే వాడుతున్నారు అనుకోండి. ప్రతి 6 నెలలకి కానీ లేదా 8 నెలలకు కానీ ఈ విగ్ని మార్చవలసి వస్తుంది. ఎందుకంటే ఇది పాడైపోతుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్ హెయిర్ కాదు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతిసారి ఈ విగ్కి ఖర్చు పెట్టే కొద్దీ మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే కూడా దీని ఖర్చు ఎక్కువైపోతుంది. అదేదో ఒక్కసారి సింపుల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.